మొత్తం హైదరాబాద్ మొత్తం అంటే కొంచెం చాలా బాగుంది హైదరాబాద్ లుకింగ్. ఎటు చూసిన బిల్డింగ్లు బిల్డింగ్లు బిల్డింగ్లు, మధ్యలో కొండలు, కొండ ప్రాంతాల మధ్యన బిల్డింగ్స్. చూడండి బిల్డింగ్ ఎంత బాగుందో. ఇదంతా లోయ, ఎంత హై లోతున్నది చూడండి. మధ్యలో చెట్లు కొంచెమన్నా మంచిగా ఉన్నదా లేదా లుకింగ్? చెట్టు అటు ఇటు కాకుండా నన్ను డిస్టర్బ్ చేస్తుంది, వీడియో తీయకుండా. అయినా కానీ తీసుకున్నా. ఎందుకు? వివేకానంద సెంటర్ కిందనేమో హాల్ లెక్క ఉంటుంది, పైన ఎక్సర్సైజ్ యోగా జిమ్. ఇదే జిమ్మే కదా అన్న, వివేకానంద సెంటర్. చూడు కంగారు ఎట్లున్నదా, రియల్ కంగారు ఇక్కడికి వచ్చినట్టున్నది. అది ఏదో అట్లా వ్యూస్ కోసం. ఇక చూడు ఎంత మంచిగా ఉంటుందో. దిస్ ఈజ్ నాట్ వ్యూ, దిస్ ఈజ్ కల్చర్ ఆఫ్ హైదరాబాద్. చూడాగా చూసినా ఎంత పరీక్షణ అవుతుందో. మామూలుగా ఉండదు ఈ వ్యూ. ఎటు చూసినా పచ్చగా గ్రీనరీతో నిండిపోయి ఉన్నది. ఎంసీహెచ్ ఆడి ఎంత పచ్చగా ఉన్నదంటే అంత పచ్చగా ఉన్నది. అందమైన చెట్లు, లైటింగ్. అసలు నైట్ అయితే ఇంకా బాగుంటుంది వ్యూ. ఓ వావ్! ఇంకా చూడడానికి చూస్తే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది. హైదరాబాద్ ఎంతో కొంత కనిపిస్తుంది. చూడండి ఇటు, ఇది లోయ ప్రాంతం. ఎట్లున్నది చూసినా? చూద్దామనే కదా తీసుకొని వచ్చింది. వస్తుంది నా లోయ, చూడు ఎట్లున్నదో. అంటే మనం మొత్తం కొండ పైన ఉన్నాం. అసలు కంప్లీట్ డిఫరెంట్ వెదర్ ఉన్నది కదా, కంప్లీట్ డిఫరెంట్ వెదర్. వీడియో బొమ్మలకు తీస్తాను.
ఇంకా మనకు కూడా అసలు బ్యాగులు ఇస్తారా? అంతేనా? వాళ్ళకి మంచిగా ఇచ్చారు కదా బ్యాగులు. అసలు ఎవరు రాలేదు, మనమే ఇంత తొందరగా వచ్చినాం. టైం పంక్చువాలిటీ అంటే టైం పంక్చువాలిటీ. 9 దాంట్లో అచ్చుడు తొందరగా వచ్చినావు. నువ్వు కారు కనుక లేకుంటే ఇంత తొందర రాకపోయింది. ఈయన ఇంకా మంచిగా ఉరికిచ్చాడు. అరే హైదరాబాద్ దాంట్లో కూడా సఫరాన్ని ఉరికొస్తాడు కదా. లింగారావు ఫోటో దిగింగ్స్. ఇంతకుముందు ఈ జింకలా ఇవి, వీళ్ళు ఎవరో కల్చర్ పార్క్ బై కేసీ రామారావు సార్ 14th December 2007. మైగా దీంట్లో దిగు మంచిగా దించాలా, ఒకటి ఫోటో దించాలా, పర్ఫెక్ట్గా దిగు. ఇక ఎటు చూసినా నేచరే నేచర్. అరే ఇదో చెట్టు కొత్తగా వెరైటీగా ఉన్నది, మామూలుగా లేదు. ఇంత వెరైటీ చెట్టు నేనైతే ఇదే ఫస్ట్ టైం చూద్దాం. ఇవి అన్నీ వెరైటీ చెట్లే ఉన్నాయి. ఆహా, రేగు చెట్టు. ఏం రేగు చెట్టు ఇది? పెద్ద రేగు చెట్టు ఉన్నట్టు ఇవి కనిపిస్తాను. సింగిల్ అయినది కదా. మనం బాగా తొందరగా వచ్చినాం. ఎంత నేచర్ ఉన్నదంటే ఫుల్ నేచర్ ఉన్నది ఇక్కడ, ప్రతి చోట నేచర్ 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 నేచర్. మీరు కాకండి, మేము అవుతాం. ఏంది మనం లిఫ్ట్ ఉన్నదిగా, లిఫ్ట్లో పోవచ్చుగా. దీంట్లో కూర్చోడానికా మనం? ఏటీఎం మిషన్ ఇది. ఇంకరా
కర్చీఫ్ అయితే ఉన్నది. ఇవన్నీ జ్ఞాపకాలు కాదు లింగారావు. ఎంత మంచిగా ఉన్నది వ్యూ. చాలా కష్టపడి తీస్తున్నాం. అరే ఎంసీహెచ్ఆర్డి మా రూమ్ బాల్కనీ ఇది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. చెట్లు అసలు మామూలుగా లేదు. జూబ్లీ హిల్స్ అంటే ఇక జూబ్లీ హిల్సే. మా శాఖ గారికి కృతజ్ఞతలు. 3 రోజులు మాకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నందుకు జూబ్లీ హిల్స్లో. వ్యూ అయితే చాలా బాగుంది. పచ్చని చెట్ల మధ్యన బిల్డింగ్స్ మామూలుగా లేదు. అయితే డోర్ క్లోజ్ చేయాల్సిందే తర్వాత. అదే క్లోజ్ చేస్తలే. మంచి మంచి చెట్లు ఉన్నాయి. అది చెట్టు అయితే అసలు ఎన్ని సంవత్సరాలతో ఇంత పెద్దగా అయింది లేదు. ఓకే అనమాట. అది డిటెన్షన్ ఉంటుంది, ఇల్లీగల్ డిటెన్షన్ ఉంటుంది. డిస్ట్రక్షన్స్ ఉంటాయి. దీంట్లో ఉండవు కదా. ఉండదు. ఆడ పోలీసు వాళ్ళు ఏడిపోయినా కూడా పోలీసు వాళ్ళు అటు పోవద్దు. ఇది రిస్ట్రిక్షన్ ఏరియా. ఇది వాడు అన్నట్లా పేరబ్బా కేవాడు కేసీఆర్ ఏమంటారు, రేవంత్ రెడ్డి అన్నట్లే ఇది కథ. రేవంత్ రెడ్డి నిన్న వచ్చిందంట. మీరు ఎట్లా చేస్తారు అంటే ఇది ఆల్రెడీ అలర్ట్ అయింది కదా. చెక్ చేసి దీన్నా క్యాంప్ ఆఫీస్ వచ్చాడు. ఇది దేనికి నేను షిఫ్ట్ చేస్తాను. నిన్న ఏం చేస్తారు? క్యాంప్ ఆఫీస్ ఇది, సేమ్ క్యాంప్ ఆఫీస్ ఇది. లేలే అన్నీ అయిపోయినంటే ఆర్డర్ ఫర్ రెడీ ఆర్డర్ తీసుకుపోయి అన్నం వేస్తారు కొత్త కట్టిన బిల్డింగ్. సీఎం క్యాంపస్ ఆఫీస్ అంటే దీంట్లో ఉంటాడు. ఇక దీంట్లో ఉంటాడు. మార్క్ ఉండాలి కదా. ఒకడేమంటాడు వితంతులకు పెన్షన్ ఇవ్వాలని ఒకడు అంటాడు. ఇంకొకటి వస్తాడు వాన్ మార్క్స్ పెట్టాలంటే వాడు డిఫరెంట్ ఉండాలి. వాడిని ప్రగతి భవన్ కాదు ఇక డీవీసీలో ఇచ్చిన ప్రతి ఒక్క ఇస్తాను ఇంకోటి వస్తాడు. అట్లా అందుకనే మనకు ట్రైనింగ్ తొందరగా అయిపోతాయి. అట్లా కాదు, బడ్జెట్ ఉన్నది. వీళ్ళతో బడ్జెట్ అయిపోయి మంత్ 24th వరకు కంప్లీట్ చేయాలి. అట్లా ఇప్పుడు నెక్స్ట్ మంత్ అయిపోగానే నెక్స్ట్ మళ్ళీ గురువారం శుక్రవారం శనివారం ఇంకో బ్యాచ్ రెడీ. 3 బ్యాచ్లు వేస్తారు. కథం 30 లక్షలు వేసి పెడతారు. ఇక బడ్జెట్ పోయినాక చూస్తారు. అడుకో ఇది గోదావరి బ్లాక్ హాస్టల్. వాతావరణం అయితే మంచిగానే ఉన్నది. అది కూడా ఇదంతా డైనింగ్ హాల్. టీ ఇది కూడా లాస్ట్కే పెట్టాలా? ఫస్ట్ కింద బెటర్ కిందంపా మరి. మళ్ళీ ఒకేలాడ ఎవరు లేరనుకో అప్పుడు వెళ్ళిపోవాలి. ఆయననా అటే వెళ్దాం. నేను టిఫిన్ చేసి కొంచెం వచ్చేస్తాం. అయితే మన డిపార్ట్మెంట్ వీళ్ళకు ఇస్తానట చేయండి ట్రైనింగ్. అన్నిటికీ ఇక్కడ ట్రైనింగ్. ఇక ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ పెట్టుకుంటారు. అన్ని నదుల పేర్లు ఉన్నాయిగా. అబ్బా
ఈ నదుల పేర్లు మరి మర్చిపోమ్మన్నా కానీ మరవలేము ఇక. గోదావరి, తుంగభద్ర, పెన్నా, కృష్ణ. తుంగభద్రలో తినాలా, గోదావరిలో పోయి పడుకోవాలా. టిఫిన్ ఎక్కడ మరి? టిఫిన్ తుంగభద్రలో. లేచిల్లా లేదా? అగో ఇదేంది, ఎద్దా బయట రఫేల్ ఐ థింక్. ఇది మనం ఇక్కడ టిఫిన్ చేసే ప్లేస్. ఓకే, మంచిగా ఉంది. ఉండని మై ఫస్ట్ విజిట్ టు ఎంసీహెచ్ ఆడి. ఎనభై అన్నా? టిఫిన్లు చేద్దామా? గెస్ట్ హౌస్ ఎక్కడ? గోదావరి. ఏంటి ఆ మెసేజ్? గోదావరి ఏమన్నాడు? గెస్ట్ హౌస్ ఏమన్నా మెసేజ్ పెట్టింది కదా, మెసేజ్ చూడు ఒకసారి. అవును, గోదావరి అనుకుంటా. చూడ రోజులు ఉంటావు పెట్టవా? ఒక్క వీడియో అయితే అయిపోయి ఆగరాదు కొంచెం ప్లీజ్. 3 రోజులు ఉంటాం. 3 రోజులు ఉంటాడనా? ఇక్కడికి వస్తావా మనం? లోపలికి పోతావా? ఇదేనా మనం ఇక్కడికి రావాలా? ఒక్క నిమిషం ఆగిగా. ట్రైన్ వచ్చింది, పోమా? పోదామా? వెయిట్ చేద్దాం, పట్టరా. ఇంకోటి వస్తాయంట ఈ ట్రైన్ లేకపోతే బాగా చెప్పు, నాకు అర్థం కాదు. పదప్ప ఏ ఆపు. ఖాళీగానే ఉన్నది కదా. సర్లే, వచ్చే ట్రైన్ పక్కా పోదాం.